హాయ్ గైస్, వెల్కమ్ టు గద్దర్ అవార్డ్స్ 2025. అయితే మనతో పాటు ఈ రోజు ఉన్నారు అనగనగా అనే ఒక మూవీలో యాక్ట్ చేసిన యాక్ట్రెస్ కాజల్. హౌ యూ? I'm absolutely great. What about you? ఐఎమ్ అమేజింగ్. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మూవీ టీమ్ బికాస్ దే వన్ ద గద్దర్ అవార్డ్. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? I'm feeling amazing because today is a special day. It's Sogadi also, right? And apparently yesterday was my birthday too. So I'm having very nice time. And for Gada Award, I'm really excited also. And of course you will do it great. So thank you so much and have a great evening. Yeah, thank you. Yeah, thank you. వెల్కమ్ టు గద్దర్ అవార్డ్స్ 2025. అయితే మనతో పాటు ఉన్నారు అంటే అంటే మా మా పేరెంట్స్ జనరేషన్, మా అన్న వాళ్ళ జనరేషన్, మేము కూడా ఆఖరికి ఇప్పుడు వచ్చే జెన్జీ వాళ్ళు కూడా అందరూ ఆయన సినిమాలు చూశారు, అందరూ ఆయన సినిమాలు చూస్తారు. ఎంతో ఎంతో ఇష్టంగా మేము అందరం చూసే మురళీమోహన్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, చాలా బాగున్నాను. వెల్కమ్ టు గద్దర్ అవార్డ్స్ 2025. సార్ ఫస్ట్గా నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్, మీరు ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో జనరేషన్స్ చూశారు. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఇలాంటి ఒక జోష్, ఒక మంచి పుష్ ఇస్తుంది ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి, మన తెలంగాణ గవర్నమెంట్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇదివరకు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండుగ రోజునే ఈ ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఇవ్వటంతో ఒక హ్యాబిట్గా పెట్టుకున్నారు. కొన్ని బాగా చేశారు. తర్వాత అది కూడా మళ్ళీ లేట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 7-8 సంవత్సరాలు బట్టి ఆంధ్రప్రదేశ్లో లేదు. లాస్ట్ ఇయర్ వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడి నుంచి లాస్ట్ ఇయర్ వరకు మొత్తం అన్నీ కూడా ఒకే సంవత్సరంలో క్లియర్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కరెక్ట్గా ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏదనుకున్నారో అదే ముందుగా వెంటనే సెలక్షన్స్ అయిపోయి ఉగాది రోజున అవార్డ్స్ ఇవ్వాలి అనే దాన్ని మనీ పునరుద్ధరించడం మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉగాది రోజున సినిమా పండగ జరగాలి. ఒక పండగలా, ఒక అందరినీ అంటే సినిమాలో పంచిన అందరూ కలిసిన రోజు ఇది. అవును, అది ఇదివరకు నుంచి కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు కూడా అలా జరగాలని కోరుకుంటున్నా. ఇదే సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏమిటంటే, సినిమాల్ని తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని స్టార్ట్ చేశారు, వెరీ గుడ్. అలాగే నాటకాలు ఇదివరకు నాటకాలు కూడా ఇచ్చాం ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్లో. అలాగే టీవీ అవార్డ్స్ ఇచ్చాం. ఇవాళ సినిమా ఎంత పాపులర్గా ఉందో టీవీ కూడా అంత పాపులర్గా ఉంది. కాబట్టి టీవీ అవార్డ్స్ని, నాటకాల అవార్డ్స్ని కూడా రివైవ్ చేసి దానికి వేరే డేట్స్ పెట్టి, అన్నీ ఒకసారి కుదరదు కాబట్టి ఉగాదికి ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చి తర్వాత 2 అకేషన్స్లో ఆ 2 కూడా ఇస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అడ్వైస్ చాలా పాజిటివ్గా తీసుకుంటాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Sir, welcome to Gadzar Awards. Sir, come. Welcome to Gadzar Awards 2025, sir. How do you feel? How excited are you? I'm very excited because